ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి సాదర స్వాగతం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పత్రిజీ అంటేనే ఒక దైవ స్వరూపం, ధ్యాన ప్రపంచానికి నిలువెత్తు స్వరూపం. ఆయన తాను దైవత్వంలోకి మారడంతో పాటు అందరినీ దైవత్వంగా మార్చాలనే సదుద్దేశంతో ప్రయాణించిన ఒక గొప్ప యోగి. శ్వాస మీద ధ్యాస అనే చిన్న పదాన్ని పట్టుకొని లక్షలాది మందిని పిరమిడ్ మాస్టర్స్గా తయారు చేసి పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్ని సృష్టించిన గొప్ప సాధకుడు ఆయన. అందరినీ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్ అంటూనే ఎంతో మందిని తన మైత్రితో చేరువ చేసుకొని ఎంతోమందికి అనుభవ పాఠాలు నేర్పించిన ఒక గురువు ఆయన. నేను నీ గురువును కాదు, నీ శ్వాసే నీ గురువు అంటారు. అలాంటి అనుభవాలు, అలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకున్నారు పిరమిడ్ మాస్టర్స్. సో వారందరికీ ఎంతో మంచి ప్రయాణం ఉంది పత్రిజీ గారితో. సో ఈరోజు పత్రిజీతో వారి ప్రయాణాన్ని పంచుకోవడానికి మనతో ఉన్నారు చంద్రకళ గారు. సో వారిని అడిగి పత్రిజీతో వారికి ఉన్న జర్నీ ఏంటి, అసలు అనుభవాలు ఏంటి, ఆ మధురానుభూతులు ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. పత్రిజీతో ప్రయాణానికి స్వాగతం. సో మేడం, ఫస్ట్ మీ ధ్యాన పరిచయం చేసుకోండి పిఎంసితో. నమస్తే అండి. ప్రతి పిరమిడ్ మాస్టర్లకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క పిఎస్ఎస్ఎం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. నేను ఫస్ట్ అనుకున్నాను పిఎస్ఎస్ఎం అంటే ఏంది అనుకునేదాన్ని. ఆ తర్వాత టీవీలో వస్తూ ఉంది, క్లాసు చెప్పని పోతున్నా. మేడం మీరు ఎప్పుడు క్లాస్ చెప్తారా అని అడిగేవాళ్ళు. ఒకటి చెప్పా, అమ్మ పిఎస్ఎస్ఎం అనేది ఒక ఛానల్ పెట్టాడు సారు, మన యొక్క పత్రి సారు. ఆ ఛానల్లో నాకంటే ఇంకా మోస్ట్ సీనియర్స్ మేడమ్స్ వస్తూ ఉన్నారు, గొప్ప గొప్ప యోగులు, మహానుభావులు అందరినీ ప్రతి ఇంట్లో ఈ పిఎస్ఎస్ఎం ద్వారా, ఈ పిఎంసి ద్వారా ప్రతి ఇంట్లో ఆ యొక్క ఆ నడిచే దైవం కలియుగ బ్రహ్మ అంటాం ఆ పత్రి సార్ను మేము. ఆయన్ను చూడొచ్చమ్మా, ప్రతి నిత్యము చూడొచ్చమ్మా. అక్కడ జరిగే ప్రతి ప్రోగ్రాము మిస్ అవ్వకుండా చూడండి, మీరు మాస్టర్లతో ప్రయాణం చేసినట్టు ఉంటుందని నేను ప్రతి క్లాస్లో చెప్తానమ్మా. సో మరి మీకు ధ్యాన పరిచయం ఎప్పుడు జరిగింది మేడం? మాకు ధ్యాన పరిచయం దర్శిలో జరిగింది మేడం. ఓకే, ఏ సంవత్సరంలో? మాకు 2012లో జరిగింది మేడం నాకు. ఓకే, దర్శిలో నలుగురితో మొదలైంది మేడం ధ్యానము. లక్ష్మీ మేడము, నేను, ఇంకొక అమ్మాయి సుజాత, అరుణ అని మేము నలుగురం కలిసి అక్కడ చేసాం మేడం. సో మీ ధ్యాన పరిచయం అయితే చాలా బాగుంది. చిన్నగా మొదలైంది, ఇప్పుడైతే చాలా క్లాసెస్ చెప్తున్నారని నాకు ఇందాకే చెప్పారు. ఓకే, మరి పత్రిజీ గారిని మొదట ఎప్పుడు చూశారు, ఎక్కడ చూశారు, ఆయనతో పరిచయం ఎలా జరిగింది? మేడం నేను మొట్టమొదట ఎక్కడ చూశానంటే మేడం, మా దర్శికి వచ్చాడు ఆయన. ఓకే, సార్ వచ్చాడు. అందరూ పరిగెత్తుకుంటూ సార్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళారు. మా గురువు గారు లక్ష్మీ మేడం మొత్తం మాకు షేర్ చేయటం అన్ని దర్శి లక్ష్మీ మేడము. ఓకే, ఆ మేడం ఏమన్నదంటే, చంద్రకళ పత్రి సార్ అంటే ఏమనుకున్నావు, దేవుడు, వెళ్దాం రా అని పిలిచింది నన్ను. సరే అని చెప్పి, నేను నమ్మను కదా మేడం ఎవరిని కూడా తొందరగా. మేడం తోటి వెళ్ళా. సార్ అలా కూర్చున్నాడు మేడం, కూర్చొని చూస్తూ ఉన్నాడు. అందరూ ఆయన్ను చేతులు పట్టుకొని అలా వస్తున్నారు, షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు, అందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీ ఫీలింగ్ ఏంటి మరి అప్పుడు? సార్ను చూసేసరికి మేడం నాకు, అబ్బాయి నాకు గురువు కావాలని వెతుక్కుంటా ఉన్నా. ఓకే, కొంచెం ఆధ్యాత్మికంగా ఎవరు కనిపించినా కాళ్ళకు దండం పెట్టేదాన్ని నేను. ఓకే, ఫస్ట్ ఈ ధ్యానంలోకి రాకముందు నాకు గురువు ఎవరు, నాకు గురువు కావాలి, మంచి గురువు కావాలి అనుకొని ప్రతి విగ్రహానికి దండం పెట్టుకునేదాన్ని. ఎవరన్నా కొంచెం బట్టలు కొంచెం సాధువులాగా కనిపిస్తే పోయి దండం పెట్టుకునేదాన్ని. 20,000, 30,000, 100 దాకా ఇచ్చుకునే పోయేదాన్ని. గురువేమో ఏదన్నా చెప్తాడేమో ఇన్స్పైర్ అవ్వాలా అన్నట్లు అలా వెళ్ళేదాన్ని. సో మరి పత్రిజీ గారిని చూసినప్పుడు కాళ్ళ దగ్గరికి వెళ్ళారా?
కాళ్ళు రాలేదు నాకు, అంత దూరం నా అదృష్టం రాలే ఆ రోజు. ఓకే. చెయ్యి వరకు అలా సార్ అని ఆయనే పిలిచాడు. వాస్తవంగా అయితే అందరు వెళ్ళి ఇస్తా ఉన్నారు, నేను అలా చూస్తా ఉండిపోయాను మేడం. ఓకే. షాక్ లో ఉండిపోయారు. ఒక ఏంటి ఇది అని. అద్భుతమైంది ఏదన్నా చూస్తే నిరామయం అయిపోయినారా అని అంటారు చూడు, అలా అలా చూస్తా ఉండిపోయాను మేడం. ఓకే. చూస్తా ఉండిపోయాను. చూసిన తర్వాత సరే మా అన్నాడు. ఉమ్. వెళ్ళి చెయ్యి కలిపాను. ఉమ్. ఇంకా అంతే మేడం. ఆ చెయ్యి కలిపాను. ఇంకా నా మనసు లక్ష్మీ మేడం దగ్గరికి వెళ్ళాలి, ధ్యానం నేర్చుకోవాలా, అదే తపన ఉండేది నాకు. సార్ చెయ్యి తగిలిన తర్వాతే ఈ ధ్యానంలోకి వెళ్ళాలా, నేర్చుకోవాలి, అసలు ఇదేంటో తెలుసుకోవాలనుకున్నాను మేడం. ఓకే. రోజు వెళ్ళేదాన్ని ధ్యానానికి. సో మరి పిరమిడ్ ఏమైనా కట్టుకున్నారా, లేదా మీ ఊర్లో కానీ ఇంటి పైన కానీ పిరమిడ్ సెంటర్ ఏమన్నా అట్లా రన్ చేశారా? మేము నలుగురితో పెట్టిన ధ్యానము ఆంజనేయ స్వామి గుళ్ళో పెట్టాం మేడం, దర్శిలో. ఓకే. ఫస్టే గుళ్ళో పెట్టేశారు. పెట్టేశాము. తర్వాత ఏం జరిగిందంటే గుంటూరు రవీంద్ర సార్ అని ఉన్నాడు ఈ పిరమిడ్ దాంట్లోనే. ఓకే. అన్న వచ్చాడు. వచ్చి మేడం కేర్ సెంటర్ పెట్టండి మేడం అన్నాడు. ఓ. అనగానే మా దర్శిలో కేర్ సెంటర్ అన్న హెల్ప్ తీసుకొని లక్ష్మీ మేడం అందరు కలిసి కేర్ సెంటర్ పెట్టారు అక్కడ. ప్రతి నిత్యము ఆ కేర్ సెంటర్ పెట్టినప్పుడు సార్ వచ్చాడు. పెట్టిన తర్వాత సార్ వచ్చాడు అక్కడికి, ఓపెన్ చేశాడు. ఓపెనింగ్ వచ్చారు. బ్రహ్మర్షి గారు వచ్చారు, ఓకే. సార్ గారు వచ్చారు అక్కడికి వచ్చి ఆయన బాగా మీటింగ్ పెట్టాడు. అందరి ధ్యానానుభవాలు తెలుసుకున్నాడు. అందరికీ హగ్ చేసుకునే అదృష్టం కూడా మాలాంటి మేడం వాళ్ళు ఉంటారు కదా. సో మరి మీరు చేసుకున్నారా, హగ్ చేసుకున్నారా? చేసుకుంటే ఎలాంటి ఫీలింగ్ అనిపించింది? మేడం మాకైతే మేడం సార్ అలా కూర్చున్నాడు, తింటా ఉన్నాడు. ఏరే కూర చేసి బెండకాయ కూర అనుకుంటా మేడం. లక్ష్మీ మేడానికి, ఉమా మేడానికి, నాకు నలుగురికి మేడం కొంచెం కొంచెం పెట్టాడు మేడం ఆయనే. ఓహో. తినే దాంట్లో కొంచెం పెట్టాడు, మీకు షేర్ చేశారనమాట. షేర్ చేశాడు. మేము తిన్నాము. ఆ మహానుభావుడిని దగ్గరగా చూసాము. వెళ్తా చేతులు కలిపాడు. మళ్ళీ నందనమారెళ్ళలో ప్రోగ్రాం జరిగింది మేడం బ్రహ్మర్షి గారిది. ఓకే. 2018లో. అప్పుడు అనుకున్నాను నా మనసులో, సార్ను ఎలాగైనా సరే సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నన్ను పిలుచుకొని సార్ దగ్గరికి వెళ్ళి మైక్ ఇస్తే ఒకసారి మైక్లో మాట్లాడాలనుకున్నాను మేడం వాస్తవంగా. ఓకే. జరిగిందా మరి? మీరు చెప్తున్నా వినండి మేడం. మనసులో అనుకొని ఎక్కడో చివరి నిలబడ్డాను మేడం. అక్కడ దాదాపు ఎంతమంది ఉంటారంటే మేడం, వేలల్లో కాదు మేడం, లక్షలలో ఉన్నారు అక్కడ మనుషులు, కార్లు, జీబులు అన్నీ ఉంటే ఇంతమందిలో సార్ నన్ను పిలుస్తాడా, నేను వెళ్తానా సార్ దగ్గరికి అని ఒక సంకల్పం చేసుకున్నాను మేడం. ఇలా చూస్తూ వెళ్ళాడు మేడం, ముందు అందరిని చూస్తూ వెళ్ళాడు గంభీరంగా సారు. ఎక్కాడు మేడం, స్టేజ్ ఎక్కి ఇలా చూశాడు అందరినీ. లక్ష్మీ మేడం అనింది, అన్నం కౌంటర్ దగ్గరికి వస్తాడు చంద్రకళ, ఖచ్చితంగా సార్ అప్పుడు దగ్గరగా చూడొచ్చు, ఈ జనాలలో నువ్వు చూడలేవు అని చెప్పింది మేడం గారు. అదేం కాదు, సంకల్పం గట్టిదైతే సార్ ఖచ్చితంగా పిలుస్తాడు, నాకు మైక్ ఇచ్చే నేను మాట్లాడతా సార్ దగ్గర నిలబడి అన్నాను. నిజం మేడం ఇది. ఓకే. అనేసరికి నిలబడ్డాను మేడం. సారు స్టేజ్ పైకి వచ్చాడు, ఇలా చూశాడు, ఇలా చేయబెట్టి రామ్మా అన్నాడు నన్ను. స్టేజ్ నందనమారెళ్ళలో మేడం. ఓకే. మీ పిఎంసి వాళ్ళు లైవ్ కూడా ఇచ్చారు, నా దగ్గర ఉంది అది. సో మొత్తానికైతే మీ సంకల్పం నెరవేరింది. పిలిచాడు మేడం, పిలిచి మైక్ ఇచ్చాడు. నువ్వు రా. ఏ సంవత్సరంలో జరిగింది? 2018 మేడం. 2018లో పిఎంసి ఛానల్లో లైవ్ ఇచ్చారు మాది. ఓకే. పిలవంగానే నేను నమ్మలేదు మేడం, ఒకసారి ఇలా కొట్టి చూసుకున్నాను నేను, ఇది నిజమా కళ అనుకున్నాను. ఓకే. అక్కడికి వెళ్ళింది మనసులో కదా మేడం అనుకున్నది. అక్కడికి వెళ్ళిన తర్వాత మైకులో మాట్లాడాలి కదా, నువ్వు తీసుకో మైకు అన్నాడు. మీ ఆలోచన కూడా పట్టేశారు. నేను అసలు నమ్ముకోలేకపోయాను మేడం. నేను ఉంది నా దగ్గర సార్ మాట్లాడినది రికార్డ్ మీరే పెట్టారు నాకు లైవ్లో. ఓకే. సూపర్ అండి, చాలా మంచి అనుభవం చెప్పారు. అసలు మీరు ఇట్లా అనుకోగానే అట్లా ఆయన వచ్చి హగ్ ఇవ్వడం, ఆయనే వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం, మిమ్మల్ని పిలిచి మైక్ ఇవ్వడం అసలు చాలా బాగుంది. ఇది బాగుంది. సో మరి పత్రిజీ గారితో ఎప్పుడైనా ట్రెక్కింగ్స్ చేశారా, లేదంటే ట్రావెలింగ్ చేశారా? ట్రావెలింగ్ కాదు కానీ మేడం, ఆ స్టేజ్ పైకి ఎక్కిన వెంటనే మేము మాట్లాడాము మైక్లో. మాట్లాడిన తర్వాత కింద కూర్చున్నాం మేడం. మేము అక్కడే పక్కన కుర్చీలు ఉన్నాయి, కూర్చోమన్నారు మమ్మల్ని. విఐపీలు అంతా కూర్చుంటారు కదా సార్తో,
కూర్చోండి అన్నారు. నేను వెళ్ళి మా మేడాన్ని, మాకు నేర్పించిన మేడం ఉంటుంది కదా లక్ష్మీ మేడం, ఆ మేడాన్ని పిలిచాను. పిలిచిన తర్వాత ఆ మేడం కూడా వచ్చారు. మేడం గారు కూడా కొద్దిసేపు మాట్లాడారు. మేమిద్దరం మాట్లాడుకొని అలా సార్ కూర్చున్నాడు. ఓ పక్క మేడం, ఓ పక్క నేను కూర్చున్నాను మేడం స్టేజ్ పైన. ఓకే. ఇదే సందు దొరికిందని కాళ్ళ మీదే చేతులు పెట్టుకుంటున్నా మేడం. సో మరి మామూలుగానే సార్ కాళ్ళు పట్టుకుంటే కొడతారు, లేదంటే తిడతారు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటారు. సో మరి మిమ్మల్ని ఏమన్నా మా అన్నారా? ఇద్దరినైతే మేడం దేవుడి దయ వల్ల ఏమీ అనలేదు. నేను ఏమని సంకల్పం చేసుకున్నానో తెలుసా? కాళ్ళ మీద పెట్టి చేతులు, సార్ నా మనసులో మాట మీరు కనుక్కొని నన్ను పిలిచి, నేనేదో ఊరక అనుకున్న మనసులో సంకల్పం గట్టిగానే పెట్టుకున్నా. మళ్ళీ నేను అనుకున్న సంకల్పం నెరవేరింది, నాకు కరెక్ట్ అనిపించింది. కాబట్టి నీ పాదాల సాక్షిగా ఈ రోజు నుంచి నాకు తెలిసినంత ఈ జ్ఞానాన్ని, ఈ యొక్క ధ్యానాన్ని ప్రతి ఒక్కరికి నేను నేర్పిస్తా మాస్టర్. నా సాధ్యమైనంత వరకు నేర్పిస్తానని ఆ రోజు ఆయన పాదాలను పట్టుకొని ప్రతిజ్ఞ చేసుకున్నాను మేడం నా మనసులో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఈ బ్రహ్మర్షి పత్రి సార్ బాటలోనే నడుస్తున్నాను. ఊరు ఊరు తిరిగి నేను ఈ ధ్యాన పరిచయాన్ని చేస్తూ ఉన్నాను మేడం. కొన్ని స్కూల్స్కి కూడా వెళ్తూ ఉన్నాను. నేను ఎంచుకున్నాను మేడం ఈ బాటను. సారుకు ఆ రోజు పాదాల మీద చేయి పెట్టి ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నెరవేర్చాలని దర్శి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకొని మా వారిని గిద్దలూరులో స్టార్ట్ చేశాను మేడం. నాకు చెప్పిన లక్ష్మీ మేడం గారి దయ వల్ల, మన పత్రి సార్ దయ వల్ల దిగ్విజయంగా నేను ఎక్కడి పోయినా కూడా నేను క్లాస్ పెట్టానంటే నేనేం చెప్పానో నాకు గుర్తుండదమ్మా నిజంగా. ఈ మైకులు కానీ ఈ స్టేజ్ ఫీలింగ్ అసలు నాకు లేదు మేడం వాస్తవంగా. నేను ఇలా కూర్చున్నానంటే సారు పాదాలను గుర్తు తెచ్చుకుంటాను మేడం ఫస్ట్. తర్వాత నాకు నేర్పించిన మేడం లక్ష్మీ మేడం పాదాలను గుర్తు చేసుకుంటాను మేడం. నాకు ఆ 2 పాదాలే నా కళ్ళల్లో ఉంటాయి మేడం, నిజంగా చెప్తున్నా. ఓకే, బాగుందండి. క్లాసులు చెప్తున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు, బాగుంది. సో మరి సార్ చేతి వంట ఎప్పుడైనా తిన్నారా, లేదంటే మీరు ఎప్పుడైనా వంట చేసి పెట్టారా? మేడం సార్ చేతి వంట తిన్నాను మేడం నేను. ఓకే, తిన్నారా? అదే దర్శిలో కేర్ సెంటర్ ఓపెన్ చేయని వచ్చినప్పుడు సార్ ఏం చేశాడంటే అదే కూర పెట్టారు మాకు, బెండకాయ కూర పెట్టాడు. మేము అందరం తిన్నాం, దర్శి వాసులు అందరం తిన్నాము. ఓకే. సార్తో కాసేపు మాట్లాడాము. నందనమారెలలో కూడా సార్ పైన ఉన్నాడు, రూమ్ ఉంది ఆయనకు స్పెషల్గా. ఆ రూమ్లో ఉన్నప్పుడు సార్ తోటి మేము మాట్లాడాము. నాతో ఒక 5 minutes మాట్లాడాను మేడం. ఓకే. పోతే ఈ మాకు దర్శిలో క్లాసెస్ చెప్పడానికి మాస్టర్స్ వస్తుంటారు మేడం. ఆ వచ్చిన మాస్టర్లలో మేడం నేను ఎక్కువ ఎక్కడ ఇన్స్పైర్ అయ్యానో తెలుసా? జయశ్రీ మేడం అని ఉంది మేడం, ఒంగోలు నుంచి వస్తుంది మేడం, సిద్ధ వాళ్ళ కోడలామ. ఓకే మేడం, ఆ మేడం క్లాసెస్ చెప్తుంది మేడం, అద్భుతం మేడం. ఆ మేడం పద్మావతి మేడము, జయశ్రీ మేడం వాళ్ళ క్లాసులు విని చాలా వరకు ఇన్స్పైర్ అయ్యాను మేడం నేను. ఓకే. గుంటూరు రవీంద్ర సార్. ఆ ఇన్స్పిరేషన్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నేను జరుగుతున్నానంటే నేను ఇక్కడ క్లాసులు గిద్దలూరు కానీ, కొండ సుంకేసలు కానీ, నంద్యాలలో కానీ, హైదరాబాద్లో కానీ చెప్తా ఉన్నాను మేడం. కానీ నాకు పబ్లిసిటీ కోసం అయితే నేను కాదు మేడం, ₹1 నేను ఆశించను, కష్టపడతాను మేడం. పిరమిడ్ మాస్టర్లు అంటేనే అసలు ఏం ఆశించను, నేను ఉచితంగానే ధ్యాన శిక్షణ ఇస్తున్నాను. నేను దేనికి భయపడను, కుల మత భేదం లేకుండా నేను చెప్పే ఈ గిద్దలూరులో మెడిటేషన్ నేర్పించేది ఎక్కువ ముస్లిమ్స్ మేడం. నేను ముస్లిమ్సే 100%. ఈ వచ్చే వాళ్ళలో సగం మంది ముస్లిమ్స్ ఉన్నారు మేడం. వాళ్ళను కూడా శాకాహారులుగా తయారు చేస్తున్నాం, చాలా వరకు మారారు. చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారండి. సో మరి పత్రిజీ గారు మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, మహిళా ధ్యాన మహాచక్రాలు. ఇప్పుడు రాబోయేది కూడా పత్రిజీ సంకల్పం మేరకే పత్రిజీ ధ్యాన మహాయాగం జరుపుతున్నారు. సో మరి పత్రిజీ గారికి చాలా ఇష్టం స్త్రీలంటే కూడా. వంటింటి కుందేళ్ళను కాదు, మీరు బయటకు వచ్చి ప్రచారం చేయాలని చెప్తూ ఉంటారు కదా. సో మరి మీకు ఎలా అనిపించాయి ఆ వర్డ్స్, ఆ ప్రాధాన్యత? మేడం, పత్రి సార్లో మొట్టమొదటిగా నాకు నచ్చిన పాయింటే అది మేడం. ఏంటంటే చెప్పనా, ప్రతి వాళ్ళు జెంట్స్ విషయానికి వస్తే మేడం మీకేమొచ్చు వండుకొని తినడం వచ్చు అంటారు. అలాంటి వాళ్ళను కొన్ని వేలు లక్షలలో మేడం ఈ సారు పత్రి సారు మీరు వంటకు పరిమితం కాదు, మీలో ఒక కళ ఉంది అని ఒక ఆధ్యాత్మిక కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు మేడం మన పత్రి సారు.
ఆధ్యాత్మిక కుటుంబాన్ని తయారు చేసి ప్రతి ఒక్క స్త్రీని ఒక మాస్టర్గా మార్చాడు మన పత్రి సారు. మాస్టర్లను చేసి సత్య మార్గంలో నడిపించాడు. ఒక మహిళా యోధులుగా మార్చారు. యోధులుగా ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి అలా వాళ్ళు ఆ రోజులలో అలా ఫైట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్. ఇప్పుడు ఈ పిరమిడ్ మాస్టర్లుగా ఫైట్ చేస్తున్నాం మనం సమాజం మీద. ఎట్లా అంటే ఈ సార్ ఇచ్చిన ధైర్యం అది మనకు. అహింసా మార్గం. అహింసా మార్గం. మనం ఎప్పుడు కూడా శాకాహారంగా ఉండాలి, సత్యమే జయతి. మనం ఒక్క మాట చెప్పాడు మేడం, నేను ఎప్పుడు జయశ్రీ మేడం గారు చెప్పాడు, సార్ చెప్పాడు కూడా, రెండు ఫస్ట్ సారు తర్వాత జయశ్రీ మేడం అనింది. ఏమన్నదంటే, ఒకటమ్మా ఎప్పుడైనా సరే మనము ఇంటి బయట కూర్చొని మనం మీటింగ్ నలుగురు కూర్చొని ఆడవాళ్ళం మాట్లాడుతూ ఉంటాం కదా, మాట్లాడినప్పుడు వాళ్ళొక మాట వీళ్ళొక మాట మాట్లాడతారు కదా, అలా మాట్లాడొద్దు. ఇప్పుడు ఇల్లంతా చిమ్మి కసువు బయట పడేస్తే ఇల్లు శుభ్రంగా ఉంటుంది, ఆ బయట కసువు తెచ్చి ఇంట్లో వేస్తే చెత్తగా ఉంటుంది కదా. అలానే బయటి విషయాలన్నీ మన సంచిలో వేసినట్టు మన బాడీలోకి పంపిస్తూ ఉన్నాం. మన సార్ ఏం చెప్పాడు, బ్రహ్మర్షి పత్రి సారు, ధ్యానం చేసి వీటిని బయటకు దోలండి, మన లోపలి నెగిటివ్స్ని బయటికి పంపించి పాజిటివ్ను కాస్మిక్ ఎనర్జీని తీసుకోమన్నాడు పత్రి సార్ కదా. అలా తీసుకోమని ఒక ఈ ఆధ్యాత్మిక కుటుంబాన్ని తయారు చేసి, ఇప్పుడు మీరు వచ్చారు మేడం, 2 days అయిందా మీరు వచ్చి ఇక్కడికి? వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు మేడం వాళ్ళు? ఎంత బాగా చూసుకున్నారు. సొంత పిల్లలు సొంత గెస్టులను ఎలా చూసుకున్నారు? అలా చూసుకున్నారంటే పిఎస్ఎస్ఎం అంటేనే అసలు ఎక్కడికి వెళ్ళిన ఒక పిరమిడ్ మాస్టర్ ని ఎంత మీకు ఈ ఆదరాభిమానం ఎక్కడి నుంచి వచ్చింది మేడం? అది పత్రిజీ గారు అందరికి నేర్పించిన ఒక పాఠం మేడం. మిమ్మల్ని హక్కున చేర్చుకొని హత్తుకొని మీతో హక్కు తీసుకుంటున్నామంటే ఎవరు పెట్టిన భిక్షం మేడం ఇది? మన సార్ గురువుని కాదంటూనే అందరినీ గురువులు చేసేళ్ళారు. అవునమ్మా, ఆయన గురువు అయ్యారు మనందరికి, మనందరినీ కూడా ఒక గురువులాగా మలిచి వెళ్ళారు. ఇంకో మాట మేడం నేను చెప్తున్నాను, నాకు ఎప్పుడు నచ్చే మాట ఏంటో తెలుసా సార్లో, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్. ఇంకా ఆ 2 పదాలే మేడం సార్ వాడేది. అదొకటి, చిన్న పెద్ద తార తమ్యం కుల మత భేదం లేకుండా ప్రతి ఒక్కరిని హక్కును చేర్చుకున్నాడు మేడం. మేడం ఈ ధ్యానం అనేది చిన్న మాట మేడం, నేను చెప్తున్నా చిన్న మాట. బ్రహ్మంగారి టైం నుంచి కూడా ఉంది, యోగము అన్నారు అప్పట్లో. సారు అతి సులభమైన రీతిలో మన శ్వాస మీద ధ్యాస, మన శ్వాసే మన గురువు అని సులభంగా చెప్పాడు. అప్పుడు కూడా చెప్పారు. ఎలా చెప్పారు? మర్మంగా చెప్పారు. అన్నం ఇలా తింటే ఈజీగా ఉంటుంది, ఇలా చుట్టూ తిప్పుకొని వచ్చి తింటే కష్టంగానే ఉంటుంది. మనం అప్పుడు వాళ్ళు మర్మంగా గురువులు ఒక ఆసనాలకు వెళ్ళి సర్టెన్ ప్లేస్ పెట్టుకొని ఒక ప్లేస్ తీసుకొని అక్కడ వాళ్ళకు కొంచెం సేవ చేస్తూ, ఆ గురువులకు సేవ చేస్తూ, వాళ్ళు చెప్పిన కొంచెం కొంచెం నేర్చుకుంటూ కొన్ని సంవత్సరాలు పట్టేది గురువుల దగ్గర విద్య నేర్చుకోవడానికి. కానీ మన కలియుగ బ్రహ్మ నడిచే దైవం ఈ పత్రి సార్ ఎలా చెప్పాడు? అతి సులభమైన రీతిలో ప్రయాణం చేస్తూ కూడా ఇలా పెట్టుకోండి అమ్మా, ఆలోచనల వైపు పోకుండా శ్వాసమే మీ శ్వాసే మీ గురువు అని అతి సులభంగా అరటిపండు ఒలిచినట్టుగా చెప్పాడు. అరటిపండును ఒలుచుకొని తింటే మెత్తగా ఎలా వెళ్ళిపోతుందో అలా పెట్టాడు మేడం. అతి సులభంగా చెప్పాడు. మనం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సార్ చెప్పాడు. సార్ చెప్పిన రీతినే మనందరం అందరికీ పంచుతున్నాం. ఈ పిఎంసి వాళ్ళు ఇంకా బాగా పంచుతున్నారు మేడం. చాలా బాగుంది. ఆయన ఇంకా కొన్ని కూడా చెప్పారు. ఆయన ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఈ 18 ఆదర్శ సూత్రాలు ఖచ్చితంగా పాటించాలి, అవి పాటించిన వాళ్ళే ఖచ్చితంగా పిరమిడ్ మాస్టర్ అవుతారు, ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్ అవ్వాలి అని చెప్తుంటారు. సో ఆ ఆదర్శ సూత్రాల్లో ఎలా ఉంటాయంటే ప్రతి ఒక్కటి సత్యం ఉంటుంది. ఆ సత్యాల్ని చూసినప్పుడు మీకేమనిపించింది మేడం? నాకైతే మేడం ఆ బ్రహ్మర్షి పత్రిజీ చెప్పిన ఈ 18 సూత్రాలలో ఇప్పుడు అహింస అన్నారు మేడం, అహింస అన్నారు. ఆ అహింసను మనం పాటిస్తూ కొంతమంది హింస చేసే వాళ్ళని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది మేడం. నాకు బాధ అనిపించి ఒకసారి అనుకుంటాం మనసులో, మరో పత్రి ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటాం మేడం. సో మరి 18 ఆదర్శ సూత్రాల్లో బుక్కులు చదవమని చెప్పారు అండ్ సజ్జన సాంగత్యం చేయమని చెప్పారు. మెయిన్గా ఏంటంటే 4 చెప్తారు.
ఒకటి పిరమిడ్ కట్టుకోండి, ఇంకొకటి ధ్యానం చేయండి, శాకాహార ప్రచారం చేయండి, స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి అంటారు. సో ఇవి మీరు మీ నిత్య జీవితంలో పాటిస్తున్నారా? మేడం నేను ఎక్కువగా పుస్తకాలు చదువుతాను మేడం. నేను ఓకే. ప్రతిరోజు పడుకునే ముందు నాకు ఒక 10 మినిట్స్ అన్న నేను ఏదో ఒక పుస్తకం, నన్ను పుస్తకాల దొంగ అని కూడా అంటారు మేడం. ఏ ఓకే. పుస్తకం దొరికితే అది పుస్తకాల దొంగ పేరు బాగుందండి. సో మరి పత్రిజీ గారు రాసిన పుస్తకాలలో మీకు ఇష్టమైన పుస్తకం ఏది? మిమ్మల్ని మార్చిన పుస్తకం? నన్ను మార్చిన పుస్తకం వచ్చేసి మేడం, ఆయన భగవద్గీతను రాశాడు మేడం. మళ్ళీ ఆయన సరళంగా అర్థమయ్యే రీతిలో ఓకే. అదే నాకు గిఫ్ట్గా కూడా ఇచ్చాడు మేడం సారు. ఓహో! ఆ నందనమారలలో ఆ రోజు ఇలా ఇసురుతుంటాడు బుక్స్ ఆయన. ఆహాహా. అందరి దగ్గరకు వచ్చి ఇవ్వలేడు కదా ఆయన. అలా ఇవ్వకుండా అలా వేస్తా ఉన్నాడు మేడం. కొంచెం హైట్ కదా నేను. పట్టేసుకున్నారు. ఇలా చెయ్యి ఎత్తాను మేడం, నా చేతికి అందింది బుక్. అదే భగవద్గీత మేడం, సార్ రాసిన భగవద్గీత. సో మరి చదివాక ఎలా అనిపించింది మీకు? ఆ భగవద్గీత చదివాను మేడం. నేను ఎక్కడన్నా క్లాసులకు వెళ్ళిన దగ్గర కూడా దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అయినవి గుర్తుపెట్టుకుంటాను. ఓకే. అవి చెప్తా ఉంటాను మేడం నేను. సారీ నాకు. సో మరి సజ్జన సాంగత్యం ఎలా జరుగుతుంది మీ జీవితంలో? మేడం నాకు ఎక్కడి పోయినా కూడా మేడం, నా అదృష్టమో సార్ ఇచ్చిన దయ్యో నాకు తెలియదు కానీ మేడం, సజ్జన సాంగత్యం వలన వాళ్ళు కొన్ని అడుగుతూ ఉంటారు మేడం మనల్ని. వాళ్ళకు చెప్పడం వల్ల కూడా మనల్ని మనం కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే. బాగుందండి. అండ్ పత్రి సార్ ఏం చెప్తారంటే మీరే దైవం, మీకు విగ్రహారాధన అనేది వద్దు అంటారు. ఆడవాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎంతో కొంత వాళ్ళకి అలవాటు అయి ఉంటుంది కదా. సో మరి మీకేమనిపించింది విగ్రహారాధన వద్దు అన్నప్పుడు? మేడం ఫస్ట్ కొంచెం కష్టం అనిపించింది. చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మా నాన్నలు పువ్వులు పెట్టడము, అలా పూజలు చేయటం అలా చేస్తూ ఉన్నారు కదా మేడం. అలా చేస్తున్న టైంలో అది ఇష్టంగా చేసేవాళ్ళం కదా, అది మానుకోమన్నప్పుడు కొంచెం కష్టంగా ఉన్నది. కానీ మన స్థితి మనం తెలుసుకున్నప్పుడు ఆధ్యాత్మికంగా లోపలికి వెళ్ళాం కదా మనము, ఆధ్యాత్మికంగా శూన్యంలో నుంచి మహాశూన్యం లేకపోయి ఎంతో ఆనందాన్ని, ఒక తుమ్మెద తెలుసా నీకు, పువ్వు మీద వాలనంత వరకు అరుస్తూ ఉంటుంది, జుంకారనాదాన్ని చేస్తూ ఉంటుంది. కానీ అది పువ్వు మీద వాలంగానే ఏమవుతుంది, అది సైలెంట్ అయిపోతుంది, దాని అరుపును అది ఆపేస్తుంది కదా. అలానే నేను ఆ పువ్వు మీద వాలకుండున్నంత వరకు ఆ విగ్రహారాధన చేశా, ఆ తుమ్మిదిలాగా అరిచాను నేను. ఇప్పుడు నాకు అవసరం లేదు అది. నేను పువ్వు మీద వాలాలు మకరందాన్ని సేవిస్తున్నాను, నాకు అది అవసరం లేదనిపించింది, మానేశాను. నాకు ఎక్కడ బాధ అనిపించలే, ఆ తుమ్మిదతో సమానం అనుకున్నాను నేను. ఓకే. సో మరి పత్రిజీ గారు ఒక పెద్ద ప్రపంచాన్ని సృష్టించారు, ధ్యాన ప్రపంచాన్ని. సో దాంట్లో ఈ పిఎస్ఎస్ఎం అనేది ఒక వసుదైక కుటుంబం లాంటిది. సో ఈ వసుదైక కుటుంబాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అద్భుతం మేడం. ఇప్పుడు మన పత్రి సార్ అనే దేవుడు మన మధ్య ప్రతి ఇంట్లోకి రాలేడు కదా మేడం. ఈ పిఎంసికి కొన్ని వేలు లక్షలు కోట్ల అనంతమైన నమస్కారాలు చేసినా కూడా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము మేడం. ఎట్లా అంటావేమో, చిన్న పెద్ద తారతమ్యం పేదరికం అనేది లేకుండా ప్రతి ఇంట్లో టీవీ ఉంది. ఇప్పుడు సీరియల్ చూడకుండా చాలామంది మహిళలు ఈ పిఎంసిని పెట్టుకొని యోగులు చెప్పే అనుభవాలు, మాస్టర్లు చెప్పే వినుకుంటా, నేను క్లాసులు చెప్పను పోయిన ప్రతి దగ్గర చెప్తున్నారు మేడం. మేడం వంశీ సార్ క్లాస్ విన్నాను మేడం, భలే ఉంది మేడం. ఫలానా సార్ క్లాస్ విన్నాను మేడం, ఫలానా మేడం భలే చెప్పింది మేడం. వంటల గురించి చెప్తుంది మేడం, ఆమె పేరు సుబ్బలక్ష్మి ఏదో అనుకుంటా మేడం. ఓకే. ఆ మేడం క్లాస్ విన్నాను మేడం. ఆ పిఎంసిలో ఎందుకు మేడం యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసి ఛానల్ అని కొడితే మొత్తం వస్తున్నాయి మేడం, మీరు క్లాస్ చెప్పక్కర్లేదు మేడం, మేము దాంట్లో వింటున్నామని చెప్తున్నారు మేడం. మీ దయచేసి మేడం మీ పిఎంసి వాళ్ళకు 100 కోటి నమస్కారాలు మేడం. ఈ ఛానల్కు మీరు చేసే కష్టం వృధా పోవటం లేదు మేడం. ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవుతారు చాలామంది మేడం. ఈ మధ్య మార్కాపురం కూడా నేను క్లాస్ చెప్పొచ్చాను, వాళ్ళు చెప్పారు మేడం, పిఎంసిలో చూసే నేను మారాను మేడం, ధ్యానం నేర్చుకున్నాను, ఓకే, నాకు ఇట్లా వచ్చిందని. సో మరి శాకాహార ర్యాలీలు ఏమన్నా చేస్తుంటారా, పాల్గొంటుంటారా? నేను పాల్గొన్నాను మేడం శాకాహారం. మా దర్శిలోనే 2 times 3 times కనిగిరి నుంచి వచ్చారు, రవీంద్ర సార్ వాళ్ళు పెట్టి ఉన్నారు, అక్కడ చేశాము. ఇప్పుడైతే మేడం దర్శిలో సుజాత మేడం, లక్ష్మి మేడం, అరుణ మేడం వీళ్ళందరూ
వారం వారము శాకాహారి చిన్న అట్ట ముక్కలు చేసుకొని చేస్తూ ఉన్నారు మేడం. ఓకే. కానీ వాళ్ళలో నుంచి నేను ఒక్కదాన్ని తప్పిపోయిన గొర్రెపిల్లలాగా వచ్చేసాను. ఓకే, పర్వాలేదు. అంటే పత్రిజీ గారు ఒక్కరే స్టార్ట్ అయ్యి ఇన్ని లక్షల మందిని ఇంత పెద్ద కుటుంబాన్ని తయారు చేశారు. సో మీరు ఇంకొక మంచి కుటుంబాన్ని తయారు చేస్తున్నారు. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. అండ్ ఏంటంటే మీరు ఇప్పటి వరకు అంటే ధ్యాన మహా సంబరాలకి ఎప్పుడైనా అటెండ్ అయ్యారా? అక్కడ మీ ఫీలింగ్ ఏంటి? వెళ్ళాను మేడం. సొంత కూతురు పెళ్ళి లేదు, కొడుకు పెళ్ళి అవుతుంటే యాక్చువల్గా పత్రిజీ గారు చెప్తుంటారు, మహిళలకు ఇది అమ్మగారి ఇల్లు లాంటిది, మీరేం చేయాల్సిన అవసరం లేదు, రండి, తినండి, ధ్యానం చేసుకోండి, పడుకోండి, చేత అయితే సేవ చేయొచ్చు, మన ఇష్టం అది. అందుకని మేడం అక్కడ దొరికిన ఆనందము ఎన్ని లక్షలు పెట్టినా కూడా రాదు మేడం. ఈరోజు మనం బతికిన వాళ్ళ లిస్టులో మనం ఉండగలిగాము అంటే ఈ ధ్యానం యొక్క అద్భుతమే మేడం. సైన్స్ మేడం ఈ ధ్యానము. పెద్ద పెద్ద డాక్టర్లు ఒప్పుకున్నారు. ఈ ధ్యానం చేయడం వల్ల, ఈ సంబరాలలో ఉండడం వల్ల అసలు మేడం అది కలియుగ వైకుంఠం మేడం. కొన్ని లక్షలు పెట్టినా కూడా ఆ అద్భుతాన్ని మనం చూడలేం. ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి, ఎంతో అద్భుతమైన సన్నివేశాలు చూస్తూ ఉంటాయి, కానీ అక్కడ దొరకదు ఆ ఆనందము. ఇక్కడే దొరికిద్దని నేను అనుకుంటాను మేడం. నా ఫీలింగ్ అయితే అది. సో మరి మీరేమైనా పుస్తకాలు రాయడం, లేదంటే పత్రిజీ గారు నువ్వు ఇది చెయ్యి, ఇలా వెళ్ళు అని ఎప్పుడైనా గైడ్ చేయడం జరిగిందా? నాకు అదే గైడ్ చేశాడు మేడం. ఆ రోజు ఆ స్టేజ్ మీదే నన్ను చూజ్ చేయడం జరిగింది. ఓకే. సో అప్పటి నుంచి ఇంకా విపరీతంగా క్లాసులు వెళ్తున్నాను మేడం. నా ఇష్టం వచ్చినట్టు వెళ్తున్నాను. ఓకే. నేను సమయం దొరికిందంటే ఇద్దరికైనా ముగ్గురికైనా వీళ్ళిద్దరే కదా చెప్పకూడదు అనేది లేదు మేడం. నేను ఆ ఇద్దరిని తయారు చేస్తే ఇంకో ఇద్దరిని తీసుకొస్తారు వాళ్ళు. మేడం ఇక్కడ నలుగురు ఉన్నాం మేడం అంటారు. ఒక్కొక్క దగ్గర మేడం క్లాసెస్ చెప్పడం వెళ్ళిన దగ్గర కొన్ని కఠినమైన పరిస్థితులు ఏర్పడతాయి, కానీ అక్కడ బాధపడను నేను. ఎక్కడ తగ్గొద్దు అంటారు, ఎందుకంటే అలా వెళ్ళినప్పుడే ఖచ్చితంగా అక్కడ ఒక బాట అనేది ఏర్పడుతుంది అని చెప్తారు. చాలా బాగుంది మేడం. మనకి పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అండ్ ధ్యాన జగత్ ఉంది. సో దానికి మీరు ఎంతో పాలు పంచుకుంటున్నారని మాకు అర్థమవుతుంది. అండ్ మీ జర్నీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఏమైనా విశేషాలు ఉన్నాయా పత్రి సార్తో? స్పెషల్ మూమెంట్స్, నాకు ఇది అసలు నేను మర్చిపోలేను పత్రి గారితో అని మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? ఉన్నాయి మేడం, చెప్పండి. అదే మేడం, నందనమారేలలో స్టేజ్ మీద వెళ్ళినప్పుడు మేడం అనుకున్నాను సార్తో ఆ రోజు ఉన్నాము, వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తాడా సార్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. 19వ సంవత్సరం 2019వ సంవత్సరం మళ్ళీ వచ్చాడు అక్కడికి ఆయన. పత్రి సార్ వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు మేడం పిరమిడ్స్ ఇస్తున్నాడు, చిన్న చిన్న పిరమిడ్స్ ఇస్తున్నాడు సార్. కింద రౌండ్గా ఉంటే దాని మీద అలా పెట్టేది ఉంటుంది. ఆ పిరమిడ్స్ ఇస్తుంటే మేడం నేను నందప్రసాద్ సార్ అని, నందప్రసాద్ సార్ 18లో ఉన్నాడు మేడం. ఆ 2019లో వేరే మాస్టర్ ఉన్నాడు అక్కడ. ఉంటేను అక్కడ నేను నిలబడి ఉన్నాను. సార్ అన్నాడు ఈ పిరమిడ్ తీసుకోమ్మా అని ఇచ్చాడు నాకు. కోలాటం వేసిన వాళ్ళకి ఇస్తా ఉన్నాడు పిరమిడ్స్. నేను అందిస్తా ఉన్నాను సార్కి. కనిగిరి వాళ్ళేమో తెచ్చినట్టున్నాడు మేడం స్పాన్సర్ చేయడానికి. అందిస్తా ఉన్నాను. అక్కడ అందిస్తూ ఉన్న టైంలో ఐఫోన్ వచ్చినాయి మేడం ఆ పిరమిడ్స్. సార్ నాకు ఒక పిరమిడ్ కావాలి సార్ అన్నాను మేడం. నేను సార్ని పిరమిడ్ కావాలా నీకు, ఉండు చెప్తా అన్నాడు మేడం. అని ఒక పిరమిడ్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు మేడం ఆయన. సార్ నాకు ఇది సరిపోదు సార్ అన్నాను. అమ్మ అన్నిస్తా తీసుకెళ్ళమ్మా అన్నాడు. సారే అన్నాడు. కాదు సార్ చిన్న రిక్వెస్ట్ సార్ అన్నాను. చెప్పు తల్లి అన్నాడు. నాకు 3 పిరమిడ్స్ కావాలి సార్ అన్నాను. ఆశ అన్నాడు ఇలాగే ఇలానే అన్నాడు మేడం. అమ్మ కొడతాడేమో అనుకున్నాను మేడం, ఇంత ఆశ నీకని కొడతాడు అనుకున్నాను. కానీ సార్ ఏమన్నాడు తెలుసా, ఎందుకు అన్నాడు. నాకు 3 పిల్లలు ఉన్నారు సార్, నేను 3కి 3 గిఫ్టులుగా ఇవ్వాలనుకున్నాను ఆ పిరమిడ్స్, అవి ఇవ్వండి సార్ 3 కావాలి, మీ చేత్తోనే ఇవ్వాలి అన్న. ఏమీ అనలేదు మేడం మహారాజు. 3 ఇచ్చాడు నాకు. 3 ఇచ్చాడు, బాగుంది. సో మరి మీరు ఇంత ప్రచారం చేస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు, సో మరి ఫ్యామిలీ నుంచి ఎట్లాంటి రెస్పాండ్ ఉంది మీకు? మేడం ఫస్ట్ నాకు సపోర్ట్ చేసేవాడు కాదు మా సారు. ఓకే. కానీ ఈ గిద్దలు ట్రాన్స్ఫర్ చేయించుకోమని అడిగా, ఎందుకు అన్నాడు. ఇలా ధ్యానం అంటే రానియరు కదా మేడం.
ఏమండి అక్కడ బాగుండిద్దండి అదండి ఇదండి అని చెప్పాను. ఓకే. ధ్యానం చేశాను 2 డేస్ 3 డేస్ బాగా ధ్యానం చేసి మాస్టర్స్ను అడిగాను నేను. అడిగిన తర్వాత నాకు మళ్ళీ రోజు ఉదయాన్నే చంద్ర నువ్వు ఎలా అంటే అలా వెళ్దాంలే అన్నాడు. ఓకే. అనగానే మార్చేశారు ఒక్క రోజులో. సారు అక్కడ బ్రహ్మర్షి పత్రి సారు ఎనర్జీస్ పాస్ అయ్యాయి అనుకున్నాను మేడం నేను. ఓకే. అద్భుతము. గిద్దలూరు వచ్చి ఒక 15 డేస్ అయింది మేడం. మా దర్శి అంటే అక్కడ బాగా ధ్యానం జరుగుతుంది కదా, అది నాకు పుట్టిల్లు ఓకే. వాస్తవంగా. ఓకే మేడం, బాగుంది. మరి ధ్యానంలో ఎప్పుడైనా ఎట్లా మంచి అనుభవాలు ఏమైనా వచ్చాయా? అంటే ఈ అనుభవం నా జీవితాన్ని మార్చింది, లేదంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనే అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. చెప్పండి. ఎక్కడంటే మేడం అక్కడ సార్ను 2 టైమ్స్ దగ్గరగా ఉండి సార్తో చేశాం కదా, వర్క్ చేశాను నేను 2 డేస్ అక్కడ. ఓకే. 2 ఇయర్స్ చేశా అక్కడ. ఓకే. చేసిన తర్వాత దర్శికి వచ్చాడు మేడం. దర్శికి వచ్చిన తర్వాత అందరినీ ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడమని మైక్ ఇస్తున్నాడు అక్కడ. కేర్ సెంటర్ ఓపెన్ చేయని వచ్చినప్పుడు ఓకే. మైక్ ఇచ్చారు, అందరు మాట్లాడు. నేను కూడా మాట్లాడాను. మాట్లాడిన తర్వాత మాట్లాడా అన్నాడు సారు. చాలా మంది కుతూహలంగా కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా మేడం. ఇచ్చేసి వచ్చాను మేడం. కానీ నా మనసులో ఏదో కొతుకుంది. సార్ ఏదో చెప్పాలా అన్నట్టు నా మనసు అడుగుతా ఉంది. మేడం సార్ అలా కూర్చున్నాడు మేడం, ఇలా కూర్చున్నాడు, ఇలా కూర్చొని చూస్తున్నాడు అందరినీ. నేను వెళ్ళాను మేడం దగ్గరికి, సార్ దగ్గరికి. వెళ్ళంగానే సార్ ఏం చేశాడు తెలుసా, లేచి నిలబడి ఇలా వాటేసుకున్నాడు మేడం నన్ను. భుజం మీద చేయేశాడు. అంటే మీ కోరిక అదే ఉండేనా? నా మనసు ఏమనిపించింది, నాకు ఏదైనా మెసేజ్ చెప్తే బాగుండు సారు అనుకున్నాను. ఓకే. అనుకునేసరికి అలా భుజం మీద చేయేశాడు మేడం. అలా చేసిన తర్వాత ఇంకో మేడం ఎవరో ఉన్నారు పక్కన, నాకు మేడం పేరు రాధా అనుకుంటా పక్కన, ఏమో సంథింగ్ గుర్తులేదు ఆ పేరు. అలా మేడంకు చేసాడు. కానీ నా భుజం మీద చెయ్యేసి ఆయన చెయ్యి నా భుజం మీద పడంగానే నా మనసు ఎలా అనిపించిందో తెలుసా మేడం, నాకు బాగా బరువు అనిపించింది మేడం. చెయ్యి నాకు మించిన బరువు అనిపించింది నాకు. ఓకే. బాగా మనం ఎత్తుకోలేనంత బరువు నా భుజాల మీద ఉంది అన్నట్టు అనిపించింది మేడం. నాకు అప్పుడు అనిపించలేదు మేడం, ఈ చెయ్యి ఎందుకు అంటే ఈయన దగ్గర ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి ఈ చెయ్యి బరువేమో అనుకున్నా అప్పట్లో. కానీ బాధ్యతలని తర్వాత నేను ఇక్కడ క్లాసెస్ చెప్తా ఉన్నాను కదా, వచ్చి ప్రచారం చేస్తున్నాను కదా, అప్పుడు అనిపించింది మేడం నీ భుజాల మీద ఇది పెడుతున్నానని. నా భుజం మీద చెయ్యేసాడు సార్ అనుకున్నాను మేడం. కానీ ఇప్పుడు నాకు అది బరువుగా లేదు మేడం, హ్యాపీగా ఆనందంగా చేస్తూ ఉన్నాను. అద్భుతంగా క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. మీ పిఎంసి వాళ్ళని నేను మళ్ళీ కలుస్తాను అనుకోలేదు మేడం. నా సారే నన్ను పంపించాడు ఇక్కడికి, నా కూతురు అక్కడ ఉంది. ఇన్ని విశిష్ట అనుభవాలు చెప్పడం, అసలు మీతో కలవడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ అంటుంటారు నో డాక్టర్ నో మెడిసిన్ అంటూ ఉంటారు. సో మరి అది విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? 100% నిజం. 100 మంది నా దగ్గర మెడిటేషన్ ధ్యానం నేర్చుకున్న వాళ్ళు మేడం నాకు ఇట్లా ఉంది మేడం, నాకు ఇట్లా బాగలేదు మేడం అంటారు. కానీ ఒక్కటి మేడం, నేను అట్లా క్లాసెస్ చెప్పినప్పుడు వచ్చి సార్ను సెకండ్ తీసుకోవడానికి జనం ఎలా వస్తారో మన దగ్గరికి అలా వస్తుంటే భయం వేస్తుంది మేడం నాకు. నాకే ఏంటి భగవంతుడు ఇంత ఆదరణ ఇచ్చాడు భగవంతుడా, సార్ ఎక్కడ సార్ మీరు అని కళ్ళల్లో ఆయన చూసుకుంటాను. ప్రతి నిత్యం పత్రి సార్ను చూస్తాను మేడం నేను. ఓకే. ప్రతి దగ్గర నాకు ఎంతో ఆదరణ మేడం. అసలు వాటర్ మేడం బాటిల్ ఇస్తారు వాళ్ళు, ఆ బాటిల్ మనం తాగి పక్కన పెడితే ఆ బాటిల్ తీర్థంలాగా తీసుకుంటున్నారు. ఆ ప్రేమ ఎక్కడిది మేడం? సార్ ఇచ్చిన ప్రేమ కాదా అది? అవునా కాదా? నేను చెప్తా అమ్మ, మనం తినే తిండిలో ఏమీ లేదు, నేను తాగిన వాటర్ వల్ల నువ్వు తాగిన వాటర్ వల్ల ఏమీ లేదు. సార్ ఏం చెప్తాడు తెలుసా, నువ్వు తింటే అన్నం నీ పొట్ట నిండిద్ది, ఇలానే చెప్పాడు సారు. నేను తింటే నా పొట్ట నిండిద్ది. అలాగే నువ్వు సాధన చెయ్యి, అప్పుడే నువ్వు మారుతావని అంతమందికో నేను చెప్తాను మేడం. సాధకులుగా మార్చాను. మన గిద్దలూరు మాత్రం మేడం ఇప్పుడు చెప్తున్నాను నేను, ఒక 1 ఇయర్ ఒక 3 months చాలు మేడం నాకు. మళ్ళీ నేను ఫోన్ చేపిస్తా భూపాలన్నతో. ఓకే. మార్చేస్తా అంటారు మొత్తానికి. మారుతుంది అనుకుంటున్నా. సారే మారుస్తాడు. ఇక్కడ సారే వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ ఎవరిని పెట్టాలో అక్కడే పెడతాడు మేడం సారు.
ఎవరితో ఏం చేయించాలో అక్కడ చేయిస్తాడు మేడం. అవును. అది నాకు నిజం. నమ్మకం ఉంది. ఆ సారు నాతో వర్క్ చేపిస్తాడు. సారు ముందుండి నడిపిస్తారు. నాకు నేర్పించినటువంటి లక్ష్మీ మేడం బ్లెస్సింగ్స్, అలాగే జయశ్రీ మేడం, పద్మావతి మేడం వాళ్ళందరూ నాకు ఆదర్శము. ఓకే. బావుంది మేడం. ఆ! ఇంత తలుచుకుంటున్నారు, ఇంత ప్రేమ వ్యక్తం చేస్తున్నారు ఆ! గదా! ఆ! మరి ఆయన శరీరాన్ని వదిలేశారు. శరీరాన్ని వదిలేసి కూడా ఆయన ఇంకా ఆయన చైతన్యాన్ని పంచుతున్నారు. కానీ ఫిజికల్‌గా లేరు అనే ఫీలింగ్ ఉంది. మేడం లేరు మీకేమనిపించింది? అన్న మాట మీరు అనొద్దు మేడం దయచేసి. సార్ ఎక్కడికి పోలేదు. నిజంగా మేడం. ఇంత ప్రేమను, ఇంత ఆదరణను ఇచ్చాడంటే సార్ ఉన్నాడు. లేడన్న మాట మాకు చెప్పొద్దు మేడం. మేము వినలేం. ఉన్నారు. ఆయన శక్తిని పంచుతున్నారు. పంచుతున్నారు అంతే. సో, మరి ఆయన బదులుగా పీఎంసీని పెట్టారు. అవును మేడం. పీఎంసీని ముందుకు తీసుకొచ్చారు. సో, మరి పీఎంసీ గురించి మీ మాటల్లో? మేడం సారు ఉన్నాడనడానికి నిదర్శనమే ఈ పిఎంసి మేడం. పిఎంసి అంటే స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. ఇది స్పిరిచువల్ సొసైటీస్ అంటే స్పిరిచువల్ అంటేనే ఆధ్యాత్మిక విద్య. ఇది ఆధ్యాత్మికం అంటే సార్ ఏం చెప్పాడంటే ఇప్పుడు చాలా సబ్జెక్టులు ఉన్నాయి మేడం మనకు. బాటనీ అని, జువాలజీ అని చాలా చాలా ఉన్నాయి. కానీ వాటిలలో కల్లా ఈ పిఎంసి ద్వారాగా ఈ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ తెచ్చి ఈ ఆధ్యాత్మిక విద్యను ప్రతి ఇంట్లో పెడుతున్నారంటే మాట ఈ పిఎంసి దయ్యే మేడం. సార్ ఈ పిఎంసి ద్వారా ప్రతి ఇంట్లో బతికున్నాడు. అవును. పత్రిజీ ప్రతిరూపం పీఎంసీ అంటారు. అవును, దానిపై అవును. మీ అభిప్రాయం? నిజం మేడం. పత్రిజీ సార్ ప్రతిరూపము ఈ పిఎంసి. ఇంకోటి ఆయనది బుక్ వస్తుంది కదా మ్యామ్, వారం నెల నెల బుక్ ధ్యాన జగత్. ధ్యాన జగత్తు ద్వారా ఆయన బతికే ఉన్నారు. ఈ పిఎంసి ద్వారా ఇంకా ఆయన శరీరాన్ని వదిలేసి లక్షలాది మంది శరీరాలను వాళ్ళ ఆయన Choose చేశాడు చైతన్యంతో మేడం. నడిపిస్తున్నారు. నడిపిస్తున్నాడు. ఇప్పుడు మేము ఇలా ఇక్కడ కూర్చొని ఇంతసేపు మాట్లాడామంటే ఆయన మాలో ఉండబట్టే మేము మాట్లాడగలుగుతున్నాం. ఆయన సృష్టించిన కుటుంబం జగత్ అనొచ్చు. సో, దాంట్లో మనం భాగమై ఇంత మనం కొన్ని లక్షల మందిని మారుస్తున్నాం. అండ్ లక్షలాది మందికి కల్పిస్తున్నాం. అదేదైతే మన దగ్గర నాలెడ్జ్ ఉందో జస్ట్ షేర్ చేస్తున్నాం అంతే. కానీ దానికి ఆయన ఎప్పుడు అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు గ్రేట్, పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు గ్రేటే అంటూ ఉంటారు కదా. సో, పత్రిజీ గారి గురించి ఒక్క మాటలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు అసలు? మేడం పత్రి సార్ గురించి చెప్పాలంటే ఆయన ఎప్పుడు నేను గ్రేట్ అని చెప్పలేదు మేడం. సారు పత్రి సారు నేను గ్రేట్ అని ఎక్కడా చెప్పలేదు. మీరే దేవుళ్ళు, మీరే మీరే అనే అంత మన మీదే పెట్టాడు ఆయన. అవును. అందుకని ఆయనే గ్రేట్ అని నేను ఈరోజు అంటున్నాను మేడం. ఆ భగవంతుని దయ వల్లే దేవునికి నిలువెత్త రూపం ఆయనే మేడం. నిజంగా దేవుణ్ణి ఎప్పుడు ఎక్కడా చూడలేదు మేడం. మేము చిన్నప్పటి నుంచి పూజలు చేసాము, జపాలు చేసాము, తపాలు చేసాము, ఎన్నో చేసాము. ఆధ్యాత్మికంగా యాత్రలు అన్నీ చేసాము. కానీ మాకెక్కడ ఈ సత్య మార్గం కనిపించలేదు మేడం. ఆయన మనలో ఉన్న దేవుణ్ణి లేపారు. ఎంత సులువుగా తెలుసుకోవాలని నేర్పారు మనకి. మన శ్వాసే మన గురువని, మనమే దైవాలమని నిరూపించాడు, చూపించాడు మేడం. ప్రాక్టికల్గా చూపించాడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి మేడం అని నేను పిలవగలుగుతున్నాను వాస్తవంగా. అప్పుడు మనల్ని మనమే గుర్తించలే. మన కోసం మనం ఏమి చేయలే. డబ్బు సంపాదిస్తున్నాము, అది మన కోసమా? బట్టలు ఇవన్నీ మంచి మంచి హంగామాలు చేసుకుంటున్నాం, కానీ మన కోసం మనమైతే ఏమీ చేయలే. కానీ సార్ పరిచయం ఏర్పడిన తర్వాత, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనతో మనం మాట్లాడుకోవడం నేర్పించిన వ్యక్తి దేవుడు. ఈ బ్రహ్మర్షి పత్రి సారే, మహానుభావుడు. ఓకే అండి, చాలా బాగుంది. పత్రిజీ గారిని ఇంత వర్ణించి చెప్పడం అసలు నేను ఫస్ట్ టైం వింటున్నాను. చాలా బాగా చెప్పారు. పత్రిజీతో నా ప్రయాణంలో చివరి సందేశం ప్రేక్షకులకి. ఈ పత్రి సారు నేర్పించినటువంటి ఈ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్, ఈ పిఎంసి ద్వారా ప్రతి ఒక్కరూ మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది తప్పకుండా. ఆ టీవీ ఆన్ చేసుకొని ఈ పిఎంసి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ,
ఈ పిఎంసిలో వచ్చేటువంటి ప్రతి మాస్టర్ అనుభవాలను మీరు చూడండి, మిమ్మల్ని మీరు మార్చుకోమని నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మాస్టర్కి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నట్టు మేడం మీ పేరు? అక్షయ్. అక్షయ్ మేడానికి ఇక్కడ పనిచేస్తున్న టీం మొత్తానికి నా యొక్క ధన్యవాదాలండి. మీకు మా కృతజ్ఞతలండి. అసలు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారంటే అసలు మేము మాటల్లో చెప్పలేము. అంత మంచి మాటల్ని మాకు పిఎంసి ద్వారా తెలియజేసినందుకు మీకు మా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. సో చూశారు కదా, చంద్రకళ గారైతే పత్రిజీతో వారి ప్రయాణాన్ని ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అసలు శాకాహారం అనేదాన్ని ఎలా చెప్పాలి, క్లాసెస్ ఎలా చెప్పాలి, అసలు దాని విశిష్టత ఏంటి అనేది ఎంతో బాగా చెప్పారు. ఆవిడకున్న జ్ఞాపకాలు, అనుభూతులు ఎంత బాగున్నాయో మనం చూసాం కదా. ఇలాంటి మాస్టర్స్ ఇంకా ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరినీ మనం అడిగి తెలుసుకుందాం. సో ఇది మన పత్రిజీతో నా ప్రయాణం. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం. ब्रह्मर्षि पितामह